ఈస్టర్న్ నేవల్ కమాండ్లో కీలక కేంద్రంగా ఎదిగిన విశాఖ తీరం మరో అంతర్జాతీయ యుద్ధ నౌకల ప్రదర్శనకు సిద్ధమైంది. గతంలో 2022-24 సంవత్సరాల్లో ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ, మిలాన్ విన్యాసాలను విజయవంతంగా నిర్వహించిన విశాఖ ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐఎఫ్ఆర్, మిలాన్ 2026 మరియు IONSలకు ఆతిథ్యమిస్తోంది. చంద్రగుప్తుని కాలం నాటి సముద్రయాన చరిత్ర నుండి నేటు అణు జలాంతర్గాముల తయారీ వరకు భారత్ సాధించిన ప్రగతిని ఈ వేడుకలు ప్రపంచానికి చాటి చెప్పనున్నాయి. ఫిబ్రవరి 15వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జరిగే ఈ ప్రదర్శనతో వైజాగ్ సిటీ మరోసారి ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించనుంది. ఇండియన్ నేవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ నేపథ్యంలో వైజాగ్ బీచ్ రోడ్లో యుద్ధ విన్యాసాల రిహార్సల్స్ ప్రారంభమయ్యాయి. విశాఖ సాగర తీరంలో బిగ్ యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు సందడి చేస్తున్నాయి. వరదల సమయంలో బాధితులను కాపాడటం, హెలికాప్టర్ల నుంచి రోపుల ద్వారా సముద్రంలోని నౌకలపై దిగటం వంటి విన్యాసాలు సాధన చేశారు. ఈ నెల 18న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఫ్లీట్ రివ్యూకు వస్తున్న నేపథ్యంలో ఆ సమయానికి తీరంలో యుద్ధ నౌకలు మోహరించనున్నారు. ఈ ప్రక్రియకు సన్నాహాలు కూడా ప్రారంభమయ్యాయి. ఆర్కే బీచ్ రోడ్లో పర్యాటకులు, నగరవాసులు ఈ విన్యాసాలకు ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఇంటర్నేషనల్ నేవీ ఈవెంట్ల కోసం విశాఖ జిల్లా యంత్రాంగం 37 కోట్ల రూపాయలతో యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టింది. ఆర్కే బీచ్ రోడ్లో 3.5 కిలోమీటర్ల మేర బారికేడ్లు, విద్యుత్ దీపాల అలంకరణ మరియు సుందరీకరణ పనులు వేగంగా జరిగాయి. ప్రజల కోసం 12 భారీ LED స్క్రీన్లు, విదేశీ అతిథుల కోసం మిలాన్ విలేజ్ స్టాళ్లను సిద్ధం చేశారు. VMRDA, GVMC, R&B శాఖలు ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాయి. రాష్ట్రపతి, సీఎం వంటి ప్రముఖుల రాక నేపథ్యంలో హోంశాఖ భారీ భద్రతా చర్యలు చేపట్టింది. ఇందుకోసం 2,85 లక్షల రూపాయలతో డ్రోన్ కెమెరాలు, 100 మంది స్విమ్మర్లు, గస్తీ బోట్లను సిద్ధం చేశారు. అతిథుల కోసం 218 వాహనాలను ఏర్పాటు చేయగా ఇంధనం, అద్దె ఖర్చుల కోసం 1,45 లక్షలు వెచ్చించి, అలాగే వేట నిలిపేసిన మత్స్యకారులకు 1,12 లక్షల పరిహారాన్ని ప్రభుత్వం కేటాయించింది.